భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? నిన్న పాకిస్తాన్ తన ఎయిర్ స్పేస్లో భారత విమానాలు ఎగరకూడదని చెప్పి ఒక క్లోజర్ జారీ చేసేసిందనమాట. మీ విమానాలు మా ఎయిర్ స్పేస్లోకి రానివ్వం, ఇండియన్ ఓన్డ్ ఇండియన్ ఆపరేటెడ్ ఏ ఎయిర్లైన్స్ అయినా మా దగ్గర రాకూడదని చెప్పి. అంటే ఇప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్ వాళ్ళు రకరకాల ఇండిగో కావచ్చు, ఎయిర్ ఇండియా కావచ్చు, ఎవరైనా సరే ఆల్టర్నేటివ్ రూట్స్ ఎత్తుక్కోవాలి. అవి చాలా పెద్ద రూట్స్ అనమాట. అరేబియన్ సీ మీదుగా వెళ్ళాలి, యూరోప్ వెళ్ళాలన్నా, మిడిల్ ఈస్ట్ వెళ్ళాలన్నా, అమెరికా వెళ్ళాలన్నా ఇప్పుడు ఆపరేషన్ కాస్ట్లు పెరుగుతాయి, టైం పెరిగిపోద్ది, ఫ్యూయల్ కాస్ట్లు పెరుగుతాయి. దాంతోపాటు భవిష్యత్తులో ఇదే కంటిన్యూ అయితే ప్యాసింజర్ ఫేర్స్ కూడా, అంటే విమానాల యొక్క ఫేర్స్ కూడా పెరిగే అవకాశం ఉందన్నమాట. మనం ఫ్లైట్ టికెట్స్ కొనుక్కోవాలంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ముఖ్యంగా యూరోప్ వెళ్ళాలన్నా, అమెరికా వెళ్ళాలన్నా, మిడిల్ ఈస్ట్ వెళ్ళాలన్నా కొత్త రూట్లో దూరంగా టైం కూడా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. డబ్బులు పక్కన పెట్టండి, టైం మాత్రం ఎక్కువ వద్దు. ఉదాహరణకి యూరోప్ వెళ్ళాలంటే 2.5 అవర్స్ పెరిగే అవకాశం ఉందన్నమాట. అమెరికా వెళ్ళాలంటే కూడా మోర్ దాన్ 3 అవర్స్ పెరిగే అవకాశం ఉంది టైం. ఇప్పుడు ఆల్టర్నేటివ్ రూట్స్, లాంగర్ రూట్స్ ఎత్తుక్కోవాలి మనం. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే ఇండిగో, ఎయిర్ ఇండియా వాళ్ళు ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చాలా ఫ్లైట్స్ రీషెడ్యూల్ అవుతున్నాయి, ప్యాసింజర్స్కి ఇన్కన్వీనియన్స్ రాబోతుందని చెప్పి వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారనమాట. అంటే లాంగర్ రూట్స్, డిఫరెంట్ షెడ్యూల్స్ వస్తాయన్నమాట ఇంకా ఫ్లైట్స్కి. ముఖ్యంగా ఢిల్లీ నుంచి, నార్త్ ఇండియా నుంచి బయలుదేరే ఫ్లైట్స్ చాలా వరకు రీషెడ్యూల్ అవుతున్నాయంట. ఇదిలా ఉండగా ఇదే తొలిసారా పాకిస్తాన్ మనకి ఎయిర్ స్పేస్ ఆపేయటం, మనకి ఎయిర్ స్పేస్ క్లోజర్ చేయటం, వాళ్ళ గగనతలంలోకి మన విమానాలు రావద్దని చెప్పడం అంటే కాదు. మనకు తెలుసు 2019లో పుల్వామాలో టెర్రర్ అటాక్ జరిగింది. దానికి బదులుగా ఇండియా బాలాకోట్లో సర్జికల్ స్ట్రైక్స్ చేసిందనమాట. ఆ టైంలో కూడా కొన్ని మాసాల పాటు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ను మనకి ఇవ్వలేదు. మన విమానాలు ఆల్టర్నేటివ్ రూట్స్ ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ని మనకు సస్పెండ్ చేశారు. అంతేకాదు పాకిస్తాన్ ఇంకో మాట కూడా ఉంది. ఇండస్ వాటర్ ట్రీటీ అబెయిన్స్లో పెడుతున్నారు కదా, కావాలని చెప్పి మమ్మల్ని భయపెడుతున్నారు, ఇది ఒక యాక్ట్ ఆఫ్ వార్, అంటే వాటర్ని వెపనైజ్ చేసి యుద్ధానికి తీసుకొస్తున్నారని చెప్తున్నారనమాట. పాకిస్తాన్ భారతదేశంతో ట్రేడ్ మొత్తం వాణిజ్యాన్ని సస్పెండ్ చేసేసింది. నేను వాణిజ్యాన్ని సస్పెండ్ చేస్తానని చెప్పింది. ఇండియా పాకిస్తాన్ పెద్ద వాణిజ్యం లేదు, పాకిస్తాన్ సస్పెండ్ చేసినా మనకు వచ్చే నష్టమేమీ లేదు. అంతేకాకుండా ఇండియన్ హై కమిషన్లో ఉన్న రకరకాల స్టేజెస్లో ఉన్న మిలిటరీ, ఎయిర్, నేవీ డిప్లొమాట్స్ అందరినీ వెళ్ళిపోమని చెప్పింది. ఏప్రిల్ 30వ తారీఖు లోపల మీరందరూ వెళ్ళిపోండి అని కూడా పాకిస్తాన్ చెప్పేసింది అనమాట. పాకిస్తాన్ ఇప్పుడు ఇండియాకి నేను బదిలిస్తున్నానని అనుకుంటుంది, కానీ పాకిస్తాన్ చేసే ఈ పన్నేమి ఇండియాకి పెద్దగా ఎఫెక్ట్ అవ్వవు. కానీ ఇండస్ వాటర్ ట్రీటీ మాత్రం చాలా కీలకం. ఇండియా దాన్నే హాల్ట్ చేసింది. ఇప్పుడు పాకిస్తాన్కి అది నచ్చట్లేదు అనమాట. అందుకని నేను కూడా చేస్తానని చెప్పి షిమ్లా అగ్రిమెంట్ని ఆపేయటం, ఇండియాకి తన ఎయిర్ స్పేస్ ఇవ్వను, నేను మా ఎయిర్ స్పేస్ని క్లోజ్ చేసుకుంటున్నానని చెప్పడం, అదేవిధంగా ఇండియాతో ట్రేడ్ ఆపేయటం, ఇవన్నీ కూడా పాకిస్తాన్ యాక్షన్ చేస్తుంది. పాకిస్తాన్కి మనం భయపడాల్సిన అవసరం అస్సలు లేదు.